ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, దీంట్లో డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ అని అడిగాడు. మరి ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఈజీగా చేయాలో చెప్పరా? సో డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ అంటే మనకి దీన్ని ఆడ్ వన్ అని చెప్తాము, క్లాసిఫికేషన్ అని చెప్పి కూడా చెప్తాము. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఐడెంటిఫై చేయాలి. 3 ఆప్షన్స్ సిమిలర్గా ఉండాలి, ఒకటి మాత్రమే డిఫరెంట్ ఉండాలి. సో జనరల్గా ఇలా ఇచ్చినప్పుడు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తాము, బట్ ఇక్కడ డిఫరెన్స్ సిమిలర్గా లేవు. అలాంటప్పుడు వాటి యొక్క యావరేజ్ కావచ్చు, ఏవైనా 2 నెంబర్స్ యూస్ చేస్తే థర్డ్ నెంబర్ రావడం కావచ్చు, అలా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ రెండింటి యొక్క నెంబర్ అడిషన్ ఏమవుతుంది? ఇట్ ఈస్ 46. సో 46 హాఫ్ వాల్యూ మనకి నియర్ 23 అవుతుంది. ఈ 23 నుండి 22 రావాలంటే -1, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ యొక్క అడిషన్ హాఫ్ వాల్యూ -1. ఈ రెండింటి యొక్క అడిషన్ ఏమవుతుంది? సో విచ్ ఇస్ 159 అవుతుంది. సో హాఫ్ వాల్యూ అంటే మనకి ఫ్రాక్షన్లో వస్తుంది, లీవ్ ఇట్. ఇక్కడ ఈ రెండింటి యొక్క అడిషన్ ఏమవుతుంది? సో 68 అవుతుంది. 68 హాఫ్ వాల్యూ వచ్చేసి 34 -1 మిడిల్ సాటిస్ఫై అయింది. అలాగే ఈ రెండింటి యొక్క అడిషన్ ఏమవుతుంది? మనకి ఇది ఆల్మోస్ట్ 110 అండ్ 124 అవుతుంది. సో డివైడెడ్ బై 2 అంటే 62 -1 మనకి 61 మ్యాచ్ అవుతుంది. అంటే అన్నింటిలో కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ యొక్క అడిషన్ హాఫ్ వాల్యూ -1 సాటిస్ఫై అవుతుంది, ఎక్సెప్ట్ సెకండ్ ఆప్షన్. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.